ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. This is my life after being in so much depression. There are endless nights where I cried. Finally, I'm here to share something. I can be this. I can also be this. మీ వాయిస్ మాత్రం చాలా బాగుంటుంది తెలుసా. బ్యాడ్ కామెంట్ సంగతి పక్కన పెడితే మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్రో చెప్పండి నా కోసం. హలో మై డియర్ బ్యూటిఫుల్స్, ఎలా ఉన్నారు అందరూ? నాకు తెలుసు ప్రతి ఒక్క లైఫ్ పక్క నుండి అన్ని ఆంటీ చెప్తే మీరు చేసేసి క్రెడిట్ అన్ని. ఈ బుల్లెట్ బండకి వచ్చే తప్ప గుడు 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 గుడుగని అందాల దునియానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని. నాకు ఆ వీడియో చూసినప్పుడు డౌట్ వచ్చింది, మామిడికాయ పచ్చడిలో వాటర్ కలుపుతారా? ఏం చేస్తాడు టోనీ? ఎందుకని ఓన్లీ ఫుడ్ వీడియోసే చేయాలి లేదంటే డివోషనలే చేయాలని ఎందుకట్లా? సో అందులో నెగిటివ్ కమెంటర్స్ వల్ల కూడా కొంచెం అమ్మమ్మ లాగా ఉన్నావు, దున్నపోతులా ఉన్నావు, బాధపడకు, ఏడవకు. ఈ ఏడవడం అంటే మ్యామ్ ఇది కూడా నా బిడ్డకు దారుణ నుంచి అని మొక్కింది కరెక్ట్ 2 నెలల తర్వాత అమ్మవి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ఈరోజు మనతో మన స్టూడియోలో టీజే టాక్స్ జీవిత ఉన్నారు. సో యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్త కొత్త కాన్సెప్ట్తో వచ్చి ఇన్కమ్ కూడా బాగా సంపాదిస్తున్నారు అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఇంతకుముందు జనరేషన్లో చూసుకుంటే చదువుకోవాలి, జాబ్ చేయాలి, ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, జనరేషన్ సేమ్ అట్లాగే ఉంటుంది. పేరెంట్స్ కూడా అట్లాగే ఆలోచించేవాళ్ళు. కానీ ప్రజెంట్ జనరేషన్లో అందరూ సోషల్ మీడియాని చాలా మంచిగా యూస్ చేసుకుంటున్నారు అండ్ ఇన్కమ్ సోర్స్ కూడా దానివల్ల బాగా వస్తున్నాయి. సో నేనేమనుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్కమ్ చాలా మంచిగా వస్తుంది, అబ్బా ఇంట్లో కూర్చునే సంపాదించేసుకోవచ్చు అట్లా అనుకున్నాను. బట్ జీవిత వేరేది చెప్పారు. ఒకసారి ఆవిడతో మాట్లాడి తన యూట్యూబ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు, సో ఎలాంటి కామెంట్స్ని ఎదుర్కొన్నారు, బ్యాడ్ కామెంట్స్ కూడా రావడం జరిగిందంట. సో ఈరోజు మొత్తం తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో జీవితతో మాట్లాడేద్దాం. హాయ్ హలో నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్, ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బిడ్డ. ఏంటి చెప్పండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంత మంచిగా రన్ చేస్తూ మంచిగా మీకు ఫాలోవర్స్ కూడా చాలా మంచిగా ఉన్నారు యూట్యూబ్ లో, నేను చూసాను. అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? అసలు మీ నెగిటివ్ ఎక్కడ? ఫస్ట్ నేటివ్ శంకర్పల్లి మ్యామ్. యాక్చువల్గా మమ్మీ వాళ్ళది కనక మామిడి, కాకపోతే ఇంకా డాడీ ఇక్కడ సెటిల్ అవ్వడంతో శంకర్పల్లిలో సెటిల్ అయిపోయాము. అక్కడే నా స్కూలింగ్ అంతా 10th వరకు అక్కడే చేశాను. దెన్ ఇంటర్ చేశాను అనమాట. ఇంటర్ చేసిన తర్వాత 1 year బ్రేక్ తీసుకున్నాను స్టడీస్కి. లైక్ అంటే అప్పుడు నాకు హ్యాస్ ఐ టోల్డ్ నాకు అంత పెద్ద సపోర్ట్ లేదు, సపోర్ట్ సిస్టమ్ అంటూ ఎవరు లేరు. పేరెంట్స్తోనే ఏ డిస్కస్ చేయాలన్నా తెలిసిన వాళ్ళు కూడా చెప్పలేదన్నమాట, నువ్వు ఈ రూట్లో వెళ్ళు, ఇలా వెళ్ళు అని చెప్పేసి. సో ఎంపీసీ తీసుకున్నాను. నాకు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఇష్టం లేదు, ఇంజనీరింగ్ చేయాలనిపించలేదు. సో 1 year గ్యాప్ తీసుకున్నాను. దెన్ 10th తర్వాత జాయిన్ అవ్వాల్సిన డిప్లొమా నేను 2014లో జాయిన్ అయ్యాను అనమాట. మళ్ళీ ఎగ్జామ్ రాసి సరే ఇలా వెళ్దాం డిప్లొమా త్రూ అట్లీస్ట్ జాబ్స్ వస్తాయి కదా డిప్లొమా చేసిన అనేసి అలా వెళ్ళాను. దెన్ సేమ్ కాలేజ్ బిఎస్ఐటి కాలేజ్లోనే మళ్ళీ బీటెక్ కూడా కంప్లీట్ చేశాను. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు థాట్ వచ్చిందనమాట, లైక్ ఐ నీడ్ టు డూ సంథింగ్ లైక్ యూట్యూబ్ చేద్దాము. అండ్ యాక్చువల్గా మెయిన్ థింగ్ ఏంటంటే నాకు
ఐఏఎస్ గోల్ ఉండింది. ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి అది. సో నేనేమనుకున్నాను అంటే నాకు జాబ్ సిస్టమ్ లేదు. సో యూట్యూబ్లో అప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్ చూసాను అనమాట. లైక్ మాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, యూట్యూబ్ ఇన్కమ్తోనే కార్ కొన్నాను అలా అని చెప్పి చాలామంది చెప్తే ఐ వాజ్ లైక్ అరే ఈజీయే కదా వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దాము, దాంతో మనకి మనీ వస్తుంది అని చెప్పేసి స్టార్ట్ చేసాము. 2021 మార్చ్ 2021లో స్టార్ట్ చేసాము. కానీ వెన్ వీ గెట్ ఇన్ టు దిస్ అప్పుడు అర్థమైంది అనమాట అసలు ఏంది ప్రాసెస్, అంత ఈజీ కాదు అనేసి అప్పుడు అర్థమైంది. ఫైనలీ ఈ 2023 ఇస్ ద లక్కీయెస్ట్ అనమాట. ఛానల్ ఫాస్ట్గా గ్రో అయిపోయింది 2023లో. ఏ వీడియో బాగా ట్రెండ్ అయింది అంటే నా ఫస్ట్ ట్రెండ్ అయిన వీడియో బుల్లెట్ బండి సాంగ్. అది మీరు చూసే ఉంటారు, ఒక పెళ్లి కూతురు చేశారు, వైరల్ అయింది. దానికన్నా ముందే చేశాను అనమాట నేను ఆ సాంగ్. సో బాగుంది కదా అని చెప్పేసి చేశాను. అదే నాకు ఇప్పుడు కూడా అదే హైయెస్ట్ 14 million వ్యూస్ ఉన్నాయి ఆ ఒక్క వీడియోకి. దానివల్లే 10,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దట్ వాజ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనమాట. దాని తర్వాత మళ్ళీ ఛానల్ ట్రెండింగ్లో రావడానికి నా ముగ్గులు అనమాట. సంక్రాంతికి వేస్తాం కదా, చుక్కలు పెట్టి ముగ్గేయాలి ఆంటీ చెప్తారు కదా, పక్క నుండి అన్ని ఆంటీ చెప్తే మీరు చేసేసి క్రెడిట్ అన్ని నాకు రావంత పెద్ద ముగ్గులు నేర్చుకున్నా. అంటే మమ్మీకి ఎట్లా అంటే ఇల్లు బాగుండాలి, వాకిలి బాగుండాలి అనేసి నేను చిన్న ఉన్నప్పుడు ఎవరెవరినో బతిమలాడి మరీ వేయించేవాళ్ళంట. మమ్మీకి పెద్దగా రావు, చిన్న చిన్న వేస్తారు, 11 చుక్కలు అలా వేస్తారు కానీ పెద్ద పెద్దవి రావు. సో అట్లా ఫ్రమ్ 6th class ఓన్లీ ఐ స్టార్టెడ్ ముగ్గులు వేయడం అనేది ఒక రొటీన్ అనమాట. జనవరిలో ఎప్పుడైతే వేసామో ఆ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. అన్ని వీడియోస్ అప్పటి నుంచి ఏదైతే పెట్టామో Jan 29 నుంచి అప్పటి నుంచి ఛానల్ అనేది చాలా హైప్ వెళ్ళిపోయింది. మీరు ఒక్కలేనా సింగిల్ చైల్డ్? ఒక్కరు చాలా అనుకున్నారు, దేవుడు ఇయ్యలేదు. ఓకే ఓకే. ఏం చేస్తారు అంకుల్ మీరు? నేను ఎలక్ట్రీషియన్ దగ్గర హెల్పర్గా చేస్తాను. ఓకే ఓకే. మీరు ఇంట్లోనే ఉంటారు. ఓకే. ఫుడ్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. మామిడికాయ పచ్చడి ఎట్లా పట్టాలి? మామిడికాయ పచ్చడి ఈవినే అమ్మ చూయించిపోయింది. అమ్మ లాస్ట్ గా ఆమెకు చెప్పడం అదంతా. నాకు ఆ వీడియో చూసినప్పుడు డౌట్ వచ్చింది, మామిడికాయ పచ్చడి వాటర్ కలుపుతారా? ఆవకాయలు కలుపుతాం మేడం. అది ఆవాలు అనేది చాలా ఘాటుగా ఉంటాయి కదా మేడం. ఒకసారి తీసుకొస్తాం, మీ అడ్రస్ చెప్తే ఇచ్చేస్తారు. తప్పకుండా. నాకు డౌట్ వచ్చింది, ఆవకాయలో వాటర్ కలిపితే పాడు. ఇక్కడ ఆంధ్ర సైడ్ నూనె కలుపుతాయి. సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అట్లే ఉంటది మేడం. అది మా అమ్మ వాళ్ళు అట్లా పెట్టేవాళ్ళు. మా ఇక తరతరాలుగా అది అంతే. ఇక మా దగ్గర వీడియో చూసినప్పుడే నాకు తెలిసింది అందులో వాటర్ కలుపుతాం మేడం కంపల్సరీ. అంటే చాలా మందికి డౌట్ ఉంది మ్యామ్, లైక్ అల్లం పేస్ట్ ఎందుకు వేస్తారు, వెయ్యరు కదా, వాటర్ ఎందుకు కలుపుతారు? అది ట్రెడిషన్ అనమాట. తెలంగాణలో ఎలాగైతే పెడతారో అమ్మమ్మలు వాళ్ళ అత్త ఎలా చెప్పినారో అదే ట్రెడిషన్ మేము ఫాలో అవుతాం. మా దగ్గర 1 year 2 years కూడా నిలువ ఉంటాయి ఆ పచ్చళ్ళు, అలాగే సేమ్ టేస్ట్. ఎందుకని ఓన్లీ ఫుడ్ వీడియోసే చేయాలి లేదంటే డివోషనలే చేయాలని ఎందుకట్లా? వేరే కొత్త కాన్సెప్ట్లు ఏమైనా ట్రై చేయాలి? కొత్త కాన్సెప్ట్స్ అంటే మ్యామ్ నా ఛానల్ వ్యూవర్స్ మ్యాక్సిమం అందరూ టీనేజర్సే అనమాట. సో వాళ్ళకి నేను చేశాను, మీరు చూడొచ్చు కూడా కొన్ని వీడియోస్. ఏవైతే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అంటే ఫుడ్ కాకుండా వేరేవి చేస్తే దానికి వ్యూస్ రావు. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా డౌన్ ఉన్నాము. ఇన్ కేస్ ఫైనాన్షియల్గా స్టేబుల్ అయితే స్టాప్ చేసి వేరే వీడియోస్ మనం చేసుకోవచ్చు, దాన్ని పాపులర్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నాకు మెయిన్ ఏంటంటే మనం ఏ జాబ్ చేసినా చదువుకోవాలి అనుకున్నా కానీ అల్టిమేట్గా మనం ఏంటి సెటిల్ అవ్వాలి, కొంచెం మనీ రావాలి, అదే దాని పరంగానే చేస్తాం కదా. సో నాకు కూడా ఇప్పుడు వ్యూస్ కావాలి. వ్యూస్ అంటే ఫుడ్ వీడియోస్ మధ్యలో కూడా స్టాప్ చేసాము, చేసి దేవుణ్ణి పెట్టినా కూడా చూడలేదు. షార్ట్ వీడియోస్లోనే దేవుణ్ణి పెట్టినా కానీ వ్యూస్ తక్కువ వస్తాయి. అదే ఫుడ్ వీడియో పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా 24 hours 2 lakhs వ్యూస్. సో అందులో నెగిటివ్ కమెంటర్స్ వల్ల కూడా కొంచెం ఆ ఛానల్ హైప్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ ఆల్ ఫర్ గుడ్ రీజన్స్ అని చెప్పి నేను లైక్ తీసుకున్నాను. అలాగే ఇష్టపడుతున్నారు. అట్లాగే అంటే చాలా మంది పాజిటివ్గా, అంటే 99% పాజిటివ్గానే ఉంటారు ఛానల్ వ్యూవర్స్ అందరు కూడా. టీజే ఫ్యామిలీ ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ యు ఆర్ గుడ్ అక్క, ఇలానే చేయండి, ఇది ట్రై చేయండి, అది ట్రై చేయండి. కానీ ఆ 1% పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి
చంపేసేయాలి నోరుంది కదా అనేసి నెగిటివ్గా కమెంట్స్ చేస్తాం. మీ వాయిస్ మాత్రం చాలా బాగుంటుంది తెలుసా, బ్యాడ్ కామెంట్స్ సంగతి పక్కన పెడితే మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇంట్రో చెప్పండి మా కోసం, మీ ఛానల్లో ఎట్లా చెప్తారు? ఛానల్లో హలో మై డియర్ బ్యూటిఫుల్ సోల్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడి ఆర్ సేఫ్ అండ్ ఫైన్. బీ సేఫ్, బీ ఫైన్, టేక్ కేర్. వెల్కమ్ బ్యాక్ టు టీజే టాక్స్. ముందుగా నేను చూసిన వాళ్ళకి వెల్కమ్ టు టీజే టాక్స్, ఇప్పుడు నేను చూసిన వాళ్ళకి నా పేరు జీవిత. అసలు నార్మల్గా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎవరితోన్నా ఓకే వీళ్ళు బాగా చేస్తున్నారు సో నేను కూడా చేయాలి, లేదంటే ఇన్కమ్ వస్తుంది అందుకోసమే చేయాలి, అట్లా మీకు ఏ కారణంతో యూట్యూబ్ స్టార్ట్ చేశారు? అదే మ్యామ్, ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేదు. యాక్చువల్గా నేను ఇస్మార్ట్ వినోద్ వ్లాగ్స్ అని చెప్పేసి చూసేదాన్ని. వాళ్ళు చాలా కష్టపడతారు. సో వాళ్ళ త్రూ ఏంటంటే ఇన్కమ్ ఇంత వస్తుంది, మేము కార్ తీసుకున్నాం సెకండ్ హ్యాండ్లో, ఇల్లు కట్టుకున్నామని చెప్తే అరే యూట్యూబ్లో ఇంత రెవెన్యూ వస్తుందా అనేసి మనకి తెలియదు కదా. సో వీ హ్యావ్ స్టార్టెడ్, అరే ఈజీయే కదా అని. కానీ ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఏ జాబ్ అయినా వర్క్ అనేది అంతే హార్డ్ ఉంటుందని చెప్పేసి ఐఎమ్ ద ఎగ్జాంపుల్ అనమాట. కష్టపడితే కానీ ప్రతిఫలం రాదు కదా. అట్లా నార్మల్గా ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ కోర్స్ నేర్చుకోండి ఈ కోర్స్ నేర్చుకోండి, యూట్యూబ్లో మీరు మంచిగా రన్ చేయాలంటే, మీ ఛానల్ హై అవ్వాలంటే, ఫాలోవర్స్ పెరగాలంటే అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు అది? నేనైతే మీరైనా తీసుకున్నారు అట్లాంటి కోర్సు? లేదు లేదు మ్యామ్. యాక్చువల్గా నేను చెప్పేది అదే, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. ఇప్పుడు నేనేం కోర్స్ నేర్చుకోలేదు. మెయిన్గా ఇప్పుడు వచ్చిన కొత్త యూట్యూబర్స్కి కావాల్సింది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారు, మనము రాగానే సక్సెస్ వచ్చేస్తుందేమో, ఫాలోవర్స్ పెరిగిపోతారేమో. కాదు, మనము కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉండాలి. అండ్ మీ కంటెంట్ కరెక్ట్గా ఉండి మీరు కాన్స్టెంట్గా ఉంటే యూట్యూబ్ గానే సపోర్ట్, వాళ్ళే పుష్ చేస్తారు మన వీడియోస్ని. షార్ట్ ఫీడ్స్లో కానీ రికమెండేషన్స్లో కానీ వాళ్ళే మన ఛానల్ని పుష్ చేస్తారు. అంతేకాని కోర్స్ తీసుకొని నేను ఇలా, అది ఫేక్ మ్యామ్. నేనైతే నమ్మను అలాంటివి, నేను ఎంకరేజ్ కూడా చేయను అనమాట. ఆ పెట్టే 5,000 ఏదో మీ ఛానల్కే పెట్టేసుకోండి. సో దానివల్ల మీకు ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఆ క్రెడిట్ అంతా ఆ ఛానల్ ఎవరైతే చెప్తున్నారో కోర్స్ అని వాళ్ళు కొట్టేస్తున్నారు. లైక్ నేను చెప్పాను ఇలా కానీ అందుకే ఛానల్ ఇలా ఇంక్రీజ్ అయింది. సో అవన్నీ వింటుంటే వై షుడ్ వీ గివ్ ద క్రెడిట్? ఇప్పుడు మనం కష్టపడుతున్నాము, మనం చేసుకుంటున్నాము. వి ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్ అనమాట. ఛానల్ గ్రో అవ్వట్లేదు, ఎవరిని కాంటాక్ట్ అయిద్దాము, ఎవరితోనైనా ప్రమోషన్ చేపిద్దామా అలా అని అనుకున్నాం. కాకపోతే ఫైనలీ మా టోనీ అన్నారనమాట, లేదు అలా కాంటాక్ట్ అయితే ఆ కిక్ ఏం వస్తుంది, వాళ్ళ వల్ల ఫాలోవర్స్ అయితే వాళ్ళు తీసేసుకుంటారు క్రెడిట్ అంతా. ఎప్పటికైనా లైఫ్లో మేమే చేసాంలే, మా వల్లే వీళ్ళ ఛానల్, అట్లా వద్దు, మన హార్డ్ వర్క్తో చేద్దామని హీ హ్యాస్ స్టాప్డ్ అనమాట. టోనీ అంటే ఇప్పుడు టోనీ గురించి మాట్లాడుకోవాల్సిందే. ఏం చేస్తాడు టోనీ? టోనీ అంటే డ్రాప్ అవుట్ మ్యామ్. ఓకే, అంత బ్యాక్గ్రౌండ్ మొత్తం చేసేది అతనే కదా? అవును, కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తనే. మీరు టోనీ అంతేనా? ఇంకా వేరే టీం? ఇంకా మా మమ్మీ డాడీ చేస్తారు. టోనీ కంప్లీట్లీ వీడియో షూటింగ్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్. టీజే టాక్స్ పుట్టిందే తన వల్ల యాక్చువల్గా చెప్పాలంటే. ఇచ్చేస్తున్నారా మీరు? అంటే లైక్ ఉంటారు కదా మ్యామ్, లైఫ్లో ఎప్పుడైనా ఒక పర్సన్ని గాడ్ పంపిస్తారని అంటారు. డాడీ చాలా లాస్ చేశారు. ఓకే, ఇట్లా నమ్మి పెట్టి. సో అట్లా పెట్టినందుకే, అట్లా హెల్ప్ చేసినందుకే టోనీని దేవుడు పంపించారేమో అని చెప్పి అనుకుంటాం అనమాట. తను లేకపోతే అసలు ఏది కుదరదు అనమాట. ఒక సపోర్ట్ మీకు, చాలా పెద్ద సపోర్ట్. ఎలా ఉంటాడు అంటే మీతో టోనీ? చాలా చెప్తున్నా కాబట్టి నా కడుపులో పుట్టలేడు అనేది ఒక్కటే వాడు, అంతా చూసుకుంటాడు మమ్మల్ని. కొడుకు మీకు? కొడుకు, ఒక కూతురు ఒక కొడుకు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిందమ్మా వాడు పర్మనెంట్ గా మా దగ్గర ఎక్కువ పరిచయం ఉండి, ఆమె ఎట్లా వాడు ఎట్లుంటాడో ఇంట్లో అట్లా ఉంటాడు. కొడుకుని అట్లా చేయడేమో, సలహాలు అట్లా ఇవ్వడేమో. చాలా బాగా చూసుకుంటాడమ్మా. వెళ్తే ఏదన్నా అయిందనుకో వానికే టెన్షన్ ఎక్కువ, నాకు ఏదన్నా అయినా కానీ. ఇంకా మా ఆయన పట్టించుకోడు, వానికే ఎక్కువ ఇంట్రెస్ట్. ఆంటీ ఇట్లా, ఆంటీ అట్లా అని. ఓన్లీ వీడియోస్ కి సపోర్ట్ లేదమ్మా, లేదు. మా ఇంట ఆడున్నాడు. మేము ఇంతమందికి అందరికి పెట్టి చాలా లాస్ అయిపోయింది అంకులు. చాలా ఘోరమైన పరిస్థితి ఉండే బిడ్డ. ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇటంగా
చెప్తున్నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆనందాడే అసలు నాకు ఎక్కడ మైండ్ వీళ్ళు వీడియోలు తీసుకుని ఏందో వీళ్ళు తీసుకుంటున్నారు మస్తు తిడతా ఇద్దరిని ఇటంగా ఎందుకు పెట్టుకుంటారు అనవసరంగా ఇవన్నీ అని మస్తు తిడతాను లేదంటే చూడండి కానీ ఆ ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వస్తున్నామని ఫోన్ చేసినప్పుడు అయితే ఆ 2 రోజులు అసలు మైండ్ నేను కళ నిజమా నమ్మలేను బెట ఇప్పుడు ఇట ఇంత స్టూడియోలలో వచ్చి కూర్చుంటామనేది గిట్ట తెలియదు మాకు ఏంటంటే నా ప్రపంచం చిన్నగా ఇంట్లో అరుగు మీద కూర్చోవడం ఏదో నాకు దోషం చేయడం అంతే నేను ఒకటే బిడ్డను మా అమ్మ నన్ను ఎక్కడ ఇడవలేదు 12 ఏళ్లలో పెళ్ళి అయిపోయింది మ్యారేజ్ అయింది అప్పటి నుంచి శంకర్పల్లి ఇక అంతే తెలుసు నాకు ఈ బయట ప్రపంచం ఇప్పుడు 6 నుంచి చూస్తున్నాం మేము 12 years కి మ్యారేజ్ అయిపోయింది మీకు 12 తర్వాత ఒక పాప ఒక పాప సో మీరు బయటకు వెళ్ళి షూట్స్ చేస్తూ ఉంటారు అన్ని ఫుడ్ కానీ దేనికైనా డివోషనల్ పెళ్ళిళ్ళు కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు ఎలా అనిపిస్తుంది షూట్ చేసే టైంలో ఇప్పుడు మీరు ఇక్కడ ఉండి రికార్డ్ చేస్తున్నారు అనుకో చుట్టుపక్కల అందరు చూస్తూ ఉంటారు కదా ఎలా ఫీల్ అవుతూ అంటే స్టార్టింగ్ లో చాలా భయం వేసేది మ్యామ్ పెళ్లి అంటే నేను ఎక్కువ ఎవరి మ్యారేజెస్ కి వెళ్ళను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ మమ్మీకి 24 years నుంచి ఫ్రెండ్ అనమాట సో నాకు కూడా 24 years అంటే 25 కదా ఏజ్ సో 25-26 years నుంచి మా ఫ్రెండ్షిప్ ఉందన్నమాట సో అలాగని అక్కడ ఎక్కువ తీసుకునే ఛాన్స్ వచ్చింది కానీ జనరల్గా వెళ్ళినా ఫుడ్ చూపిస్తాను కానీ ఆ ఫుడ్కి కూడా నెగిటివ్గా మాట్లాడతారు అనమాట ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయినా అంటే ఐ వాంటెడ్ టు ఆస్క్ ఎ క్వశ్చన్ మనము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము అంటే ఫుడ్ తినకుండా ఎవరు రారు కదా మ్యామ్ సో అది నేను రివ్యూ ఇస్తున్నాను అంతే కదా దానికి కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారు నెగిటివ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అంటే అసలు ఏ కామెంట్కి మీరు ఎక్కువ బాధపడ్డారు అంటే అబ్బా ఎట్లా కూడా పెడుతున్నారేంటని డౌన్ అయిపోయిన సిచ్యువేషన్ ఎప్పుడైనా గుర్తుందా డౌన్ అంటే ఇది బుల్లెట్ బండి సాంగ్కి చాలా డిప్రెస్ అయ్యిండే మ్యామ్ అంటే మమ్మీ వాళ్ళకి తెలియదు యాక్చువల్గా మమ్మీ వాళ్ళకి ఇది తెలీదు బుల్లెట్ బండికి ఏమైందంటే అది ఒక్కసారిగా హైప్ వచ్చేసింది కదా అప్పటి వరకు తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సే ఉండే సపోర్టింగ్ ఎప్పుడైతే అది వ్యూస్ lakhsలోకి వెళ్ళిపోయిందో ఐ స్టార్టెడ్ గెటింగ్ నెగటివ్ కమెంట్స్ అమ్మమ్మ లాగున్నావు దున్నపోతులా ఉన్నావు బండలా ఇది అయిపోతాయి అది అయిపోతాయి అలాంటి కమెంట్స్ చూసి చాలా ఆఫెండ్ అయ్యాను అనమాట చాలా బాధేసింది అరే ఎందుకు ఇట్లా ఒక పర్సన్ అందులో పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా 90% పాజిటివ్గా మాట్లాడారు ఆ 10% మెంబర్స్ ఎందుకు ఇలా పెడతారు ఒక మనిషిని అలా అంటే ఏమొస్తుంది అనేది నాకు అర్థం కాలేదన్నమాట కాకపోతే ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇంకా అలాంటి కమెంట్స్ని పట్టించుకో నాకు బోర్ కొడుతుంది యాక్చువల్గా అలాంటి నెగటివ్ కమెంట్స్ని చూసి స్టార్ట్ ఇప్పుడు మనం చెప్తున్నా కదా మ్యామ్ నా లైఫ్ స్టోరీ మొత్తం చెప్పినాక కూడా ఆ వీడియోస్ కింద కూడా నెగిటివ్గా మాట్లాడారంటే ఎంత సూపర్ మైండ్ సెట్టో తెలుసుకోవచ్చు కదా అందుకనే లైట్ తీసుకున్నాను అనమాట ఇంకా వీళ్ళకి ఆన్సర్ ఇస్తే దానికి మనం ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఒక నెగిటివ్ కమెంట్ వచ్చింది దానికి నేను రిప్లై ఇచ్చాను అనుకోండి దానికి ఇంకా పెద్దగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అనమాట సో జస్ట్ లైట్ ఇంకా ఎందుకు ఇలాంటి అదే కొత్త క్రియేటర్స్కి కూడా అదే చెప్తానమాట ఎవరైనా నాకు కాంటాక్ట్ అయితే ప్లీజ్ గెట్ రెడీ ఫర్ నెగిటివిటీ ఉంటుంది కానీ దానికి చూసి డిప్రెస్ అయిపోయి అక్కడే స్టాప్ చేస్తే ఇంకా ముందుకు వెళ్ళలేము జస్ట్ టేక్ ఇట్ అవి ఒక అదేమంటాం దిష్టి తీసేస్తారంటారు కదా తెలంగాణలో అట్లాంటివి అనుకోండి ఛానల్కి జస్ట్ గో ఆన్ చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు చేస్తూనే ఉంటారు అని చెప్తాను అనమాట అంటే సక్సెస్ అవుతున్నావు కాబట్టి కదా నీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అదే నువ్వు సక్సెస్ అవ్వకపోతే నేను ఎవరు చూడకపోతే అసలు నీ కామెంట్స్ బెటర్ కదా సో నువ్వు దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకుని ఇది మాత్రం నిజంగా ఇప్పుడైతే నాకు బోర్ కొడుతుంది ఆ కమెంట్స్ని చూసి ఇంకేమైనా కొత్తగా ఉంటే పెట్టండి అన్నట్టు అది లైట్ తీసుకున్నాను మ్యామ్ సో లైఫ్ ఎట్లా పోతుంది ఇప్పుడుకైతే ప్రజెంట్ సూపర్ హ్యాపీ మ్యామ్ కాకపోతే కొంచెం ఫినాన్షియల్గా కొంచెం స్టేబుల్ అయితే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాను నేను చూశాను ఒక రీల్ చూశాను శారీ కాస్ట్ ఎంత వేసుకున్న జ్యువెలరీ కాస్ట్ ఎంత నేను ఇట్లా మేకప్ అయ్యాను ఇట్లా రెడీ అయ్యాను అంటే అనుకున్నా ఇంత కాస్ట్ పెట్టి తీసుకుందా అంటే యూట్యూబ్లో ఇన్కమ్ బాగా వస్తుంది అనుకుంటా అని ఎంత వస్తుంది నీ ఇన్కమ్ యూట్యూబ్లో నా ఇన్కమ్ స్టార్టింగ్ నేను తీసుకున్న మనీ అయితే 14,000 మ్యామ్ ఓకే ఫస్ట్ ఇన్కమ్ అది ఫస్ట్ ఇన్కమ్ నా ఛానల్కి ఫస్ట్ ఇన్కమ్ అది రీసెంట్గా మార్చ్ ఉగాది రోజే పడింది అనమాట అకౌంట్లో అది దాని తర్వాత హైయెస్ట్ అంటే 50K తీసుకున్నాము 3 monthsలో 50K కానీ అది ఎలా ఉంటుందంటే వ్యూస్ బేస్డ్ కదా షార్ట్ వీడియోస్కి మాకు అంత రాదు ఒకవేళ మీరు 1-2 షార్ట్స్ పెడితే మినిమం
మనకి 25 to 30K మాత్రమే వస్తాయి. అలాంటిది మేము 4 వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి అంత తీసుకోగలుగుతున్నాం. అంటే అర్థం చేసుకోండి, 4 వీడియోస్కే 50K అంటే అది చాలా తక్కువ అన్నమాట. అందరు అనుకుంటారు ఏదో లక్షలలో సంపాదించేస్తున్నారు అనేసి, కానీ అది కాదు. యాక్చువల్గా ఆ శారీ ఏంటంటే నాకు ఒక డ్రీమ్ అన్నమాట. లైక్ ఒక కాస్ట్లీ శారీ కొనుక్కోవాలి ఎప్పటికైనా అనేసి. అండ్ అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏం రాలేదు. సో చైల్డ్హుడ్ ఫ్రెండ్, సో తన మ్యారేజ్కి తీసుకుందాము నా కోరిక అని చెప్పేసి ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ శారీ అనమాట. అంతే, అది కూడా మమ్మీ ఇప్పించారు, నా శాలరీ నుంచి ఏం తీసుకోలేదు. సో మమ్మీయే తీసుకున్నారనమాట. అంటే మమ్మీకి ఎలా అంటే చిన్నప్పటి నుంచి అయినా నా కూతురు అందరికన్నా మంచిగా కనిపించాలి. డ్రెస్సింగ్ వైజ్లో అయితే నా బర్త్డేకి ఖచ్చితంగా 3 డ్రెస్సెస్ ఉండేవి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. ఖచ్చితంగా ఇప్పటికీ కూడా ఖచ్చితంగా 2 డ్రెస్సెస్ ఇప్పిస్తారు. సో మమ్మీ అలాగే చూసుకున్నారు డ్రెస్సెస్ వైజ్. ఇది బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. కాస్ట్ పెట్టి తీసుకున్నాను. అది ఫ్యామిలీ పెయింట్ కదమ్మా, మా ఇంటి పెళ్లి లాగా అన్నట్టు, అందుకే ఎక్కువ పెట్టవలసి వచ్చింది. సో మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి కాబట్టి అంత కాస్ట్లీ పెట్టి చేయడం జరిగింది. నేను అనుకున్నాను యూట్యూబ్లో వచ్చిన ఇన్కమ్తోనే తీసుకున్నాను. నార్మల్ గా యూట్యూబ్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే ఎవరు చెప్పరు, రివీల్ చేయరు. ఇంత వచ్చింది అంత వచ్చింది అంటే చాలా ఓపెన్ గా చెప్పారు. మనకి ఎక్కువ మనీ వస్తే భయపడాలి మ్యామ్, మాకు వచ్చేదే చాలా తక్కువ. హ్యాజ్ ఆఫ్ నవ్ ఇప్పటికి ఛానల్ కి మేము పెట్టిందే 7 lakhs వరకు పెట్టామన్నమాట. అది అంత అమౌంట్ పెట్టడం అంటే లైక్ ఎక్విప్మెంట్ కోసం. ఇప్పుడు ఫోనే 1,20,000 సామ్సంగ్, మళ్ళీ మైక్స్ అని, రాడ్ మైక్స్ అని, కెమెరా అని, ముందు ఫోన్ లేకుండే, ప్రాపర్ ఎక్విప్మెంట్ లేకుండే. సో ఇప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కానీ అంత అమౌంట్ లేదు. డాడీ లాస్ అవ్వకపోయి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు డాడీ అందరికీ చేసి అందరు మన వాళ్ళేలే అని పెట్టినందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది. లేకపోతే మంచిగా IASకి ప్రిపేర్ అయ్యేదాన్నేమో, కానీ గాడ్ హ్యాస్ దిస్ ప్లాన్. ఓకే, ఏమైంది అంటే ఏం పెట్టడం అంటే డాడీకి ఎలాగంటే స్టార్టింగ్ నుంచి పెద్ద కొడుకు అనమాట. అంటే అందరికన్నా పెద్ద కాదు, 2 ఉన్నారు, బాబాయ్ అండ్ డాడీ. డాడీ వాజ్ బిగ్ కదా, సో హీ డిడ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ మెంబర్స్కి చాలా అంటే చాలా చేశారు. ఫైనల్లీ ఏమైందంటే చిట్టీస్ పెట్టి లాస్ అయ్యారు. ఓకే, దానివల్ల ఏమైందంటే అప్పటి నుంచి ఎవరు మమ్మల్ని చూడలేదన్నమాట. లైక్ అత్తయ్యలు కూడా ఎవరు ఇంటికి రాకపోతుండే. సో అక్కడ ఎంత ఆల్మోస్ట్ 10 lakhs వరకు లాస్ అయ్యారు అనమాట డాడీ అప్పట్లోనే. ఐ మీన్ లైక్ ఐఎమ్ సేయింగ్ దిస్ అరౌండ్ 2007-2008 టైంలో అప్పుడే 10 lakhs లాస్ అయ్యారు. దానికి ఇంట్రెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఆగక అట్లా చాలా ఫేస్ చేసాం మ్యామ్. డాడీ ఎట్లా అంటే మూటలు మోసే స్థితికి కూడా వచ్చేసారనమాట. సో అది నా లైఫ్లో ఎట్లా అంటే అది ఇట్లా ఉండిపోయింది అనమాట. లైక్ చాలామంది నెగిటివ్గా మాట్లాడారు, లేబర్ అని చెప్పేసి, ఇట్లా ఇంకా ఎవ్వరు సరిగ్గా రాకపోవడం ఇంటికి, అండ్ సొంత వాళ్ళే టార్చర్ పెట్టడం, మనీ ఇవ్వండి అనేసి. ఇట్లాంటివి చాలా అయినాయి మ్యామ్. ఇంకా డాడీ ఎట్లా అంటే ఎప్పుడైతే 2008లో ఇదయిందో అప్పటి నుంచి డాడీకి ప్రాపర్ జాబ్ లేదనమాట. ఒక దగ్గరికి వెళ్తాడు, 3 months చేస్తారు, అట్లా అప్పులు పెరిగిపోతే అమ్మమ్మ ల్యాండ్ అమ్మి కట్టాము. కానీ అవి కూడా సరిపోలేదు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా లాస్ అయ్యారనమాట డాడీ. మళ్ళీ చిట్టీస్లోనే వెళ్ళి మళ్ళీ లాస్ అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 lakhs డెప్ట్ ఉంది, అది తీర్చాలనేది మెయిన్ రీజన్ అనమాట. లేకపోతే IAS కోచింగ్ మీకు తెలుసు కదా, 1 lakh మినిమం 1,20,000 ఉంటుంది. సో చాలా అంటే అందులో మధ్యలో ఇది మ్యారేజ్ బ్రేక్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఫేస్ చేసాం మ్యామ్. నేను కోమాలోకి వెళ్ళిండే 2015లో. రీజన్ ఏంటి కోమా అంత దూరం వెళ్ళాల్సిన రీజన్ ఏంటి అంటే అది డైట్ మ్యామ్. అంటే డైట్ నాకు తెలియదు అప్పుడు చేయాలనిపించింది డైట్ మీకు. బాగానే చెప్పాను కదా మా మ్యారేజ్ బ్రేక్ అయిందని చెప్పి. సో మీరు లావుగా ఉండడం వల్ల మ్యారేజ్ వాళ్ళ మ్యాచ్ క్యాన్సిల్. అంటే లైక్ ఇంకా ఉంటుంది కదా మ్యామ్, అమ్మాయి అనగానే ఐ డోంట్ నో హూ సెట్ దిస్ లైక్ మెజర్మెంట్స్ అంటారు కదా, ఎవరన్నా అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి అనే థాట్ ప్రాసెస్లో ఏమైందంటే హీ రిజెక్టెడ్ అనమాట. లైక్ లావుగా ఉన్నాం అనేదే మెయిన్ రీజన్ అక్కడ.
సో అట్లా దానికన్నా ముందు హీ వాజ్ ఓకే. సో అప్పుడు నార్మల్గా చాట్ చేస్తున్నప్పుడు ఇలా లావుగా ఉన్నావు అందుకే నేను ఫస్ట్ రిజెక్ట్ చేసిన అన్నప్పుడు లేదు ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని పిచ్చి పిచ్చి డైట్స్ చేశాను తన కోసం. 1 వీక్లో ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 8 kgs. 1 వీక్లోనే 6 to 8 kgs ఏమో లాస్ అయ్యింది. పూర్తిగా మానేసావా? కంప్లీట్గా మానేశాను. యాక్చువల్గా మమ్మీ వద్దన్నారు, నువ్వు ఎలాగున్నావు అలాగే ఉన్నావు, ఇది నువ్వు నేను కారం రొట్టె తిన్న డేస్ కూడా ఉన్నాయి, రేషన్ అన్నంతో తిన్న డేస్ కూడా ఉన్నాయి. అది జీన్స్, నువ్వేం చేయలేవు అన్నా కానీ మమ్మీ మాట పట్టించుకోలేదు. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం అవన్నీ వెంటనే జరిగిపోయాయి అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వడం, ఇంకా 2015 సెప్టెంబర్ 19కి ఇంకా హెల్త్ మొత్తం కంప్లీట్గా పోయింది. సెప్టెంబర్ 20 నుంచి 23rd వరకు ఐ వాజ్ ఇన్ కోమా 2015లో. పాప లైఫ్ లో జరిగింది చెప్తే ఇట వాళ్ళు ఏ సినిమాలో స్టోరీ అని అడుగుతారంటమ్మా, ఏం చెప్పాలి? అది రియల్ గా జరిగింది మ్యామ్. అంటే వినే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏ సినిమాలో స్టోరీ అంటే ఈ మీడియా ముందు చవదని చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న అదే బాధపడ్డది, మన జరిగింది చెప్పినా గానీ ఇట్లా పెడుతున్నారు మమ్మీ. ఓకే, ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు మీరు జరిగింది చెప్తున్న దాని కింద కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టడం. ఏ సినిమాలో స్టోరీ అమ్మా ఇది, ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చినారు స్టోరీని? అంటే మేబీ వాళ్ళ లైఫ్లలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారేమో మ్యామ్. మా లైఫ్లో అయితే ఇది జరిగింది అని ఐఎమ్ ఓపెన్ బుక్, నాకు దాచిపెట్టాలి అనేది ఏం లేదు. సో నేను ఫ్రాంక్గా చెప్పేసాను, దిస్ ఈజ్ మై లైఫ్, ఇలా జరిగింది అని చెప్పి. ఎన్ని రోజులు ఉన్నారు కోమాలో? 3 days మ్యామ్. 3-4 days ఉన్నాను. అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్పైన్లో నుంచి ఏదో టెస్ట్ కోసం అని తీసారనమాట. దానివల్ల ఆల్మోస్ట్ 2-3 years బాధపడ్డాను. లైక్ ఏదైనా హెవీ వర్క్ చేస్తే వెంటనే పెయిన్ వస్తుంది. అవన్నీ ఫేస్ చేస్తూ ఇప్పుడు ఈ సక్సెస్ అనేది ఎంజాయ్ చేస్తున్నా అనమాట. కానీ ఆ టైంలో మాత్రం చాలా చాలా బాధపడింది. అంటే మీరు ఒక్కరే కదా, మీకు ఒక్క పాప, అసలు ఇంకెవరు లేరు మీకు, ఇంకా మీ లోకం అంటేనే తను. ఈమెనే లోకం. ఉన్న వాళ్ళందరికీ దూరం అయిపోయారు మేడం అప్పటికి. మా చుట్టూ ఉన్న బంధాలు నాకంటే ఎవరు లేరు, నేను వండే డాక్టర్నే, ఈయన అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు, అందరు పాప వండిందని అని కంప్లీట్గా ఎవరు చూడడానికి రాలేరు మా ఇంటికి, కనీసం పలకరించని గిట్టంగా ఎట్లుంది అని గిట్ట రాలేరు. ఇప్పుడు అలాంటి వాళ్ళే నన్ను అంటే వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ మనీ కోసం వచ్చారు కానీ నా కోసం రాలేదన్నమాట. చాలా బాధేస్తుంది. చాలా అంటే ఎందుకు ఇలా ఉంటారు జనాలు? ఇప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఎలాగున్నారో ఒక పర్సన్ అంత చేసినప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ విత్ హిమ్ కదా. వదిలేశారు అంటే ఇప్పటికీ నన్ను అంటారనమాట, నువ్వేంటి డాడీ కూర్చియా, ఎప్పుడు డాడీతోనే ఉంటావు, మమ్మీతో మాట్లాడవు అంటే వాట్ ఐ సే ఇస్ మా డాడీ రాజు, హీ హ్యాస్ గివెన్, ఎప్పుడు ఇలా లేడు, ఇలాగే ఉండే, దానివల్ల లాస్ అయ్యాడేమో కానీ హీ ఈజ్ మై కింగ్ అనే చెప్తాను అనమాట. సో మమ్మీ ఇద్దరు చాలా ఇష్టం మ్యామ్ నాకు. అంటే ఎక్కువ డాడీతో ఏదైనా షేర్ చేయాలి అంటే ఇప్పుడు ఇది తీసుకున్నాను అంటే డాడీ తీసుకోమంటారు, మమ్మీ అలా కాదుగా, ఎందుకు ఇప్పుడు అవసరమా అనే అట్లా కొంచెం డాడీతో ఎక్కువ ఉంటాను. అంత ఇష్టం కదా డాడీ, మరి అంత లాస్ లో ఉన్నప్పుడు అందరూ ఎన్నెన్నో మాటలు అంటాం, మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించింది? చాలా ఏడుస్తుండే మేడం ఇంట్లో. బయటకు వచ్చి నార్మల్గా కూర్చోవడం, ఎవరు చెప్పుకున్నా లేదు కదా, మనం కష్టపడాలి అంతే. చాలా అసలు అప్పులలో వచ్చి ఇంకా నాకేంటంటే నాకు నా దాంట్లో ఇంతమందిలో 2 హెల్ప్ చేసే వాళ్ళు చాలా ఉన్నారమ్మా. 2 నువ్వు ఏది అడిగితే వాళ్ళు తలుపు కొట్టి డోర్ కొట్టడానికి ఇచ్చారు బిడ్డ మాకు డబ్బులు ఇంట్లోకి తెచ్చి. నీకే మా పాప వండినప్పుడు ప్రేమిలక్క అని ఉంది మా ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఎక్కువ తల్లి, అమ్మ చనిపోయినాక ఆమెనే అమ్మ అయింది, నీకు ఏ బాధ ఉంది చెప్పు వచ్చి అడగడం. నీకు మా పాప పండినప్పుడు ఏదో ఇంట్లో పూజ చేయిస్తున్నాం అన్నట్టు, ఆ టైంలో ఇటంగా వచ్చి ఆమె ఓడిలో పోసింది మా. అలాంటి రుణాలు తీసుకోలేదు. ఈ చుట్టాలందరూ పోయినా 2 మా ఎంటున్నారు బయట ఇచ్చి ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన అట్లయితే టార్చర్ పెడితే చనిపోయే వాళ్ళు చాలా ఉన్నారు కదమ్మా, అట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఆ దేవుడు మాకు ఇచ్చిండు. అదే కొంతమంది రిలేటివ్స్ వదిలేసిన తోడుగా. కానీ 1 thing మ్యామ్, నేను అందరికీ చెప్పేది అదే, ఫస్ట్ నిన్ననే విన్నాను అనమాట, వేణుస్వామి గారు ఉన్నారు కదా, ఆయన చెప్పిన అది కరెక్ట్. ఫస్ట్ మీ ఫ్యామిలీ, మీరు, మీ పిల్లలు, తర్వాత ఎవరైనా. ఎవ్వరు రారు మనం పడ్డప్పుడు, ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరు మనని ఆదుకోవడం అనేది, ఎస్పెషల్లీ మనీ విషయంలో అయితే ఎవరిని నమ్మొద్దు. ఎవరు కూడా మనకి హెల్ప్ అంటే ఫ్యామిలీ అంటున్నాను నేను, మనం ఎవరికైతే పెడతామో వాళ్ళు అస్సలకి మన తోడు ఉండరు, వాళ్ళు మనకి హెల్ప్ కూడా చేయరు మనం ఎంత హెల్ప్ చేసినా కానీ. సో వ్యూవర్స్కి అందరికి అదే చెప్తాను అనమాట, స్వార్థంగా ఉండండి.
మీకు అంత ఎక్కువ మనీ వస్తున్నాయి, మేము సెటిల్ అయ్యాము, సరే రేపు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా మాకు ఎలాంటి డోకా లేదు మనీ అన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయండి, కానీ ఇంట్లోది తీసుకెళ్ళి పెట్టే అంత మాత్రం చెయ్యకండి అనేది అవి చాలా ఫేస్ చేసాం మ్యామ్. ఈవెన్ నా కోమా స్టేజ్లో కూడా కిమ్స్లో జాయిన్ చేయడానికి మమ్మీ నా ట్రీట్మెంట్కి మమ్మీ పుస్తెళ్తాడు పెట్టారనమాట. సో అంత ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు అసలు ఇదంతా కలగానే అనిపిస్తుంది. గాడ్ హ్యాస్ ప్లాన్స్ అంటారు కదా. సో చాలా అవన్నీ తలుచుకుంటే మస్తు బాధేస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు ఎంజాయ్ చేయాలి సక్సెస్ ని, బాధపడకు, ఏడవకు. ఏడవడం కూడా మ్యామ్ ఇది కూడా స్టార్ట్ చేసినాక దెర్ వాజ్ నో సపోర్ట్. అంటే మన ఫ్యామిలీ మెంబర్సే సపోర్ట్ చేయనప్పుడు ఇంకెవరు సపోర్ట్ చేస్తారని అనుకుంటాము, కానీ నా టీజే ఫ్యామిలీ సపోర్ట్ చేశారనమాట. చాలా చాలా పెద్ద 3 lakhs ఫ్యామిలీ చాలు. కాకపోతే మనకేమనిపిస్తుంది అంటే అరే మన అనుకునే వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుండు అన్నది ఒకటి ఉంటుంది కదా, అది మిస్ అయిందనమాట. చాలా అదొక పెద్ద గుణపాఠం అనమాట. ఎవరిని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. నీ అనుకునే వాళ్ళు ఒక స్టేజ్లో నీతో ఉండరు అనేసి అది మాత్రం చూడు. జీవిత ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క లెసన్ మనకి, మనం దాని నుంచి నేర్చుకోవాలి. సో నువ్వు ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యావు చూడు, అదే ఇట్లా ఏడ్చి అప్పుడు ఆపేసి ఉంటే ఇంత మంచి ఫ్యామిలీ వచ్చేదా మీకు? ఎంత మంచి. అంటే మమ్మీ కూడా ఫస్ట్ లో బాధపడ్డారు అనమాట. అంటే నాకు యూట్యూబ్ గురించి అడిగారు కదా, యూట్యూబ్లో కూడా నాకు రీసెంట్గానే పేమెంట్ వచ్చింది, ఆల్మోస్ట్ 1 year 8 months. కానీ మధ్యలో కూడా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, అవి ఎక్కువైపోయాయి. సో ఆ టైంలో ఇంకా డాడీ కూడా గివప్ చేసిండే. సో యాక్చువల్గా డాడీ వాజ్ ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ యూట్యూబ్ అనమాట. అందరికి వెళ్ళి ఇదిగోండి మా పాప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరికైనా వాళ్ళ కంపెనీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కలిసినా కానీ హీ యూజ్ టు సపోర్ట్ అనమాట. ఇది మా పాప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని డాడీ వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేపిస్తుండే. మంచి సపోర్ట్ ఇచ్చారు అంకుల్ మీకు. చాలా మ్యామ్. అంటే లైక్ ఏదైనా సరే డాడీ ఓకే, కానీ మమ్మీకి ఏంటంటే ఫ్యామిలీ టెన్షన్స్, ఈ ఫినాన్షియల్ టెన్షన్స్, వీటి వల్ల ఏంటంటే ఎందుకు ఇది మనకి ఇంకా ఇన్కమ్ వస్తలేదు, ఏం రావట్లేదు ఎందుకు అనే సిచ్యువేషన్లో కూడా లైఫ్ ఎండ్ చేసుకునే సిచ్యువేషన్ కూడా వచ్చింది. యూట్యూబ్ స్టార్ట్ చేశాక కూడా రెవెన్యూ రావట్లేదు, మేమేమో ఇన్వెస్ట్మెంట్ చేసాము. సో అప్పుడు చాలా ఇవన్నీ ఫేస్ చేసామన్నమాట. అందుకే చెప్తున్నాను వెన్నే సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఎవరు స్టార్ట్ చేయొద్దు. పేషెన్స్, హార్డ్ వర్క్ ఉంటే గాడ్ గన హెల్ప్ యూ. ఇవన్నీ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే మనకి లెసన్సే అని అనుకుంటాను మ్యామ్ నేనైతే. ఎలా అనిపిస్తుంది అంకుల్ మీ అమ్మాయిని చూస్తే? ఇప్పుడే చాలా ప్రౌడ్గా ఉన్నాను మేడం. ఎందుకంటే నేను చూద్దాం అనుకున్నది ఒకటి, మా పాప మంచి ఏదన్నా IAS కానీ IES కానీ రాసి ఏదన్నా ఆఫీసర్ అంటే ఒక స్టాండర్డ్గా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇంత ఉండకపోతుండేనేమో, కానీ ఇప్పుడైతే ఇంకా ఎక్కువ సక్సెస్ అందుకుంది, ఇంకా సక్సెస్ వస్తుంది, అందుకుంటుంది కూడా ముందు ముందు. మీకు బాగా ఇష్టం కదా ఒక్కతే కూతురు అని. 3 days అట్లా 3 to 5 days ఏమో కోమాలో ఉంది అని చెప్పింది. ఎలా అనిపించింది అప్పుడు మీ ఇద్దరికి? చెప్పడానికి ఇక భగవంతుడి మీద భారం వేసి ట్రీట్మెంట్ కూడా తీసేసుకోండి, ఆ పాప 3 రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఏమైతలేదు అన్నాక లాస్ట్ కు కార్తిక్ డాక్టర్ ఇక్కడ రాజా హాస్పిటల్ ఆ డాక్టర్ ఏం చేసిండు, వాళ్ళ మమ్మీని పిలవండి అమ్మా లోపలికి అన్నాడు. వెళ్ళమ్మా, మా అమ్మ ఉండే మా చిన్న ఉంది నా ఇంట. వెళ్ళినాక ఎట్లమ్మా ఏం చేద్దాం, పాపకు ట్రీట్మెంట్కి అయితే అవుతలేదు, తీసుకెళ్తారా మీరు? రాత్రి 12 అవుతుంది మేడం. ఆ టైంలో తీసుకెళ్తారా? పాప ట్రీట్మెంట్ ఇది తీస్తున్నాం, సపోర్ట్ చేయట్లేదు, మీరు చూస్తున్నారు కదా, ట్రీట్మెంట్ ఇది తీస్తున్నాం, సపోర్ట్ చేయట్లేదు అన్నాడు. అన్నాక డాక్టర్ నేను ఎక్కడ తీసుకెళ్ళాను ఈ టైంలో, 12 అవుతుంది ఈ టైంలో, ఎక్కడ తీసుకెళ్ళాలో మీ చేతులు అంటే, నా మీద నమ్మకం ఉంటే మీ పాపకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా, దేవుని మీద పెట్టేసేయండి భారం, మా చేతిలో అయితే ఏం లేదు, దేవుడి మీద పెట్టేసేయండి. ఆయన 2 కాళ్ళు పట్టుకుంటా, మా అమ్మ మొక్కొద్దు, నేను ట్రీట్మెంట్ నీకు ఇచ్చేస్తా, నేను చేస్తాను, గ్యారంటీ చెప్పాను నేను అని. ఆ రోజు నైట్ అంతా మళ్ళీ స్టార్ట్ చేసిండు. కాళ్ళ మీద పడే వరకు నువ్వు లేదమ్మా, నువ్వు దేవుడి మీద మొక్కుకొని, ఇంటి దేవుడు ఎవరుంటారో వాళ్ళ మీద మొక్కుకో, అంతేవరకని నేను గ్యారంటీ చెప్పా, మీ పాప మీ చేతికి వస్తుంది మాత్రం చెప్పా అన్నాడు మేడం. కానీ కాళ్ళ మీద పడ్డ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు, దేవుడి మీద ఒప్పేసుకొని ట్రీట్మెంట్. తెల్లని మళ్ళీ రోజు మాటలు వచ్చినాయి మేడం, అప్పటి వరకు లేదు. ఏడవకండి,
అంటే ఒక్కతే కూతురు కదా, అందుకోసం అంతా బాధపడుతున్నా. మా అమ్మ ఉండేది సార్ మేడం నాకు సపోర్టింగ్. అంటే నాకేం తెలియదు నా చిన్న ప్రపంచంలో. మా అమ్మ ఒకటే మొక్కింది, అక్కడ సాయిబాబా ఉండే, నన్ను తీసుకెళ్ళు మా మన్మరాలు నుంచు, ఎందుకంటే నాకు ఎవ్వరు లేరు, నా బిడ్డకు దారుణ నుంచు అని మొక్కింది. కరెక్ట్ 2 నెలల తర్వాత అమ్మ పోయింది. అయ్యో 1.5 year ఆ ఇన్సిడెంట్ జరిగిన 1.5 yearకి అమ్మమ్మ క్యాన్సర్తో చనిపోయారు అన్నమాట. అది తెలీదు మాకు క్యాన్సర్ ఉంది అనేసి, టీబీ అనుకున్నారు. దానికి ట్రీట్మెంట్ సరిగ్గా క్యాన్సర్ కానీ తెలియక లాస్ట్ స్టేజ్లో ఇంకా ఎందుకు నువ్వు అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకున్నావు? ఎప్పుడైనా ఒకటి మనల్గా ఇష్టపడే వాళ్ళే మనతో పర్మనెంట్గా ఉంటారు. నువ్వు స్లిమ్గా అయితే ఇష్టపడ్డారు అంటే యాక్చువల్గా అది కూడా అమ్మమ్మకి ఏంటంటే ఒకటే అమ్మాయి వేరే ఇంటికి ఇస్తే ఎలాగుంటుందో, బాగా చూసుకుంటారో చూసుకోరో, అండ్ ఒక ఇల్లు ఉందన్నమాట, ఓన్ హౌస్. సో ఇది అంతుంది కదా ఇంత ఎందుకు అనేసి ఆలోచించారు. ఐ వాజ్ లైక్ ఫిక్స్డ్ అనమాట. సో ఇంకా దేవుడు గిఫ్ట్ ఇంతవరకు రాకుండా ధైర్యం ఉంటే మా పాప ఇప్పుడు మమ్మల్ని ఇంతవరకు ఇప్పుడు ఇదోలాగా ఆనందం ఉంది. నాగిటంగా ఉండే ఎక్కడో అరే అప్పుడు అయిపోయి ఉంటే ఇప్పటికి 2 పిల్లలు అవుతుండ్రు కదా మా పాపకి, దేవుడు ఇట్లా చేసిండని. కానీ ఇప్పుడు చాలా గర్వంగా ఉంది మేడం. అది అందుకే దేవుడు ఇట్లా చేసిన నువ్వు ఇవన్నీ చూడాలి, అక్కడ పోతే ఏముండేది కాదు నార్మల్. గాని దేవుడు మాకు ఇచ్చిన గిఫ్ట్ మేడం. అంటే ఇప్పుడు కూడా చాలా మంది ఒక దాంట్లో సక్సెస్ అవ్వట్లేదో, లేకపోతే ఏదో ఫెయిలియర్ వచ్చిందనో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటారు కదా, డిప్రెషన్. అదే నేను అదే చెప్దాం అనుకుంటాను అనమాట. ఏంటంటే గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. అప్పుడే మీరు గివ్ అప్ చేస్తే యూ కాంట్ ఎంజాయ్ దట్ సక్సెస్. నేను అసలుకి ఆ టైంలో పిచ్చిదానిలాగా ఆ డైట్ చేశానేమో, లేకుంటే ఇంకా చాలామంది దానికి కూడా నెగిటివ్గా పెట్టారనమాట. ఆల్రెడీ మీరు కోమలోకి వెళ్ళారు, అట్లాంటప్పుడు ఈ ఫుడ్స్ అని ఎలా తింటారు, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే, నేను అది అయిపోయాక కూడా ఐ థాట్ ఆఫ్ లూజింగ్ వెయిట్. డైట్ చేశాను, పేరెంట్స్ ఉన్నారు కదా సాక్ష్యం, చేశాను. కానీ నా బాడీకి సూట్ అవ్వదు. సూట్ అవ్వనప్పుడు మనం చేసి వేస్ట్ కదా. అండ్ ఫుడ్ కూడా అదేదో ఇంకా ఫుల్ తింటాను అనేది లేదు. టోనీ వస్తారు, నేను ఒక ఐటమ్ చేస్తే అందులో 3/4 తనే తింటాడు అనమాట. నేను అది కొంచెం తినేసి ఫుడ్ రివ్యూ ఇస్తాను. అది ఎన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ పాపకి మా మేనత్తలు మా నాన్న నాలాగానే నేను చాలా ఖర్చు పెట్టుకున్నా మేడం. ఈమె తర్వాత మళ్ళీ ఇంకో పాప కావాలని చాలా ట్రీట్మెంట్ తీసుకున్నా. లాస్ట్ కి అంతా డైట్ ఇచ్చింది, నాకన్నా కూడా మా అమ్మ ఎక్కువ డైట్ చేశాను డైట్ చాలా అసలు చేసినాక లాస్ట్ కి వచ్చి ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక ఆమె చెప్పింది ఏంటి, జీన్స్ హెల్తీగా ఉన్నావు కదమ్మా పని చేసుకుంటారు అంతా. ఇప్పటికైనా మా ఇంట్లో పని మేమే చేసుకుంటాం మేడం. కానీ అది జీన్స్ నుంచి అని ముందే చెప్పలేదు, తగ్గవు బెటర్, నువ్వు వెళ్తీ ఉన్నావు కదా ఉండు అంటే నా మాట పట్టించుకోలేదు. అప్పుడు చూడు నీ గురించి ఎంత బాధపడుతున్నా, ఏడుస్తున్నారు కూడా. మంచిగా తిను, మంచిగా హెల్తీగా ఉండు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు మేడం, మంచిగా జొన్న ఇప్పుడు ఏం లేదు. ఎప్పుడైనా చేసామన్నా తిరిగి ఇప్పుడు అర్థమైపోయింది తనకి నా బాడీ ఏదానికి సహకరించదు, ఇంట్లో ఉంటాయి. అంటే నేను జిమ్ కి వెళ్ళాను, గుడ్ డైట్. అంటే మమ్మీ ఇంకా ఎక్స్ట్రీమ్ డైట్ చేసిండే, లైక్ ఓన్లీ 2 ఇడ్లీస్ సాంబార్ తినడము, కానీ తగ్గలేదు. సో అది ఏంటంటే మమ్మీ నాకు అదే చెప్పినారు, మనం ఎంత చేసినా తగ్గము. ఓకే ఒక ఎక్స్టెంట్కి నువ్వు తగ్గాలి, నేను తగ్గొద్దు అని చెప్పట్లే, కానీ నువ్వు ఎంత చేసినా తగ్గకపోతే ఇంకెందుకు చేయడం, మనీ వేస్ట్, టైం వేస్ట్, నీ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది అని ఇప్పటికీ కూడా రైస్ తినకపోతే తిడతారనమాట. అలా చూసుకుంటారు. కానీ అది వ్యూవర్స్కి ఎలాగా పోర్ట్రేట్ అవుతుందంటే ఎప్పుడు తింటూనే ఉంటావా అంటే తినను, జస్ట్ ఫుడ్ వీడియోస్. అని చాలామందికి మీరు చూసే ఉంటారు, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం కూడా చాలామందికి తెలీదు. మా సైడ్ అయితే చాలామంది ఉన్నారు అలాగా. ఫుడ్ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఏం తినాలి అని చాలామందికి కూడా తెలిసిన వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, రెస్టారెంట్కి వెళ్తే ఏం తినాలి, ఏది బాగుంటుంది అలాగని చెప్పేసి. సో మేము ఫుడ్ రివ్యూ అంటే నేను ఇక్కడ తిన్నాను ఇలా రివ్యూ ఇస్తే ఎవరికైనా ఒకరికి హెల్ప్ అవుతుంది కదా. అండ్ నన్ను చూసి చాలామంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని రెస్టారెంట్స్కి చెప్తారు, అక్క మేము వెళ్ళాము. ఏఎంఏ మాల్కి నేను పేరెంట్స్ని తీసుకొని వెళ్ళినప్పుడు దాని కింద కూడా అక్క మేము వెళ్ళాము మా పేరెంట్స్ని తీసుకొని, చాలా బాగుంది అక్క, మీ థ్యాంక్స్ అక్క, మీ వీడియోస్ వెళ్ళాను. అట్లాంటప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒక్కరికైనా యూజ్ అయింది కదా మనం చేసే వీడియోస్ అన్ని. ఇప్పుడు వరకు బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, మీకు మంచిగా అసలు కామెంట్ అబ్బా ఎంత మనశ్శాంతిగా ఉంది కామెంట్ చేసి అనిపించుకున్నది ఏమైనా వచ్చిందా? ఒక్కటే చాలా కామెంట్స్ ఉన్నాయి మ్యామ్, చాలా అంటే చాలా. అసలు
ఇంటర్వ్యూ చూశాక చాలామంది డిఎమ్స్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో మెయిల్స్ పెట్టడం కానీ ఇది చాలా అనిపించింది. అంటే చాలా మందికి ఒక పర్సన్ మీడియా వరకు ఎంత స్మైలింగ్గా కనిపించినా కెమెరా ఫేసింగ్కి బిహైండ్ ఏముంటుంది అనేది ఎవరికి తెలియదు. సో వెన్ ఐ షేర్డ్ మై స్టోరీ చాలా సపోర్ట్ వచ్చిందనమాట. లైక్ అక్క యు ఆర్ సో గ్రేట్, ఇంత ఇన్స్పైర్, అవన్నీ మెసేజెస్ చాలా బాగా అనిపిస్తాయి. ఇంటర్వ్యూ ఇవ్వకముందు కూడా చాలామంది ఉన్నారనమాట. అక్క మీరు సూపర్, ఇంత అంటే నెగిటివ్ కమెంటర్స్కి కూడా నాది ఒక క్వశ్చన్, being 97 kgs, can you dance with me? మీరు వెయిట్ అవ్వండి, నేను చేసే వర్క్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యామ్. నేను ఏదైనా పండగలు వస్తే మాత్రం మమ్మీ ఫుల్ ఇంకా వర్క్ చాలా ఉంటుంది. మా ఇంట్లో ఏం పని మనిషి వాళ్ళు ఎవ్వరు లేరు, మేమే చేసుకోవాలి. నేను చేసినంత వర్క్ చేసి షూట్ చేస్తూ డాన్స్ చేయమనండి, దెన్ ఐ విల్ యాక్సెప్ట్ దేర్ కమెంట్. అదే అనుకున్నాను అనమాట. బీయింగ్ 97 kgs అసలు డాన్స్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మేము ముందుకు వచ్చి, అంటే నాకన్నా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్యలో డాన్స్ చేస్తున్నారు. సో ఎందుకు బండలు పగిలిపోతే అది పగిలిపోతే అని కమెంట్ చేయడం, అంటే వాళ్ళకి ఏ టాలెంట్ లేక అలా కమెంట్ చేస్తున్నారు. అలానే రిసీవ్ చేసుకోవాలి. అండ్ పాజిటివ్ కమెంట్స్ ఆర్ సో చాలా మంది ఉన్నారు మ్యామ్. స్టార్టింగ్ నుంచి కూడా బుల్లెట్ బండి స్టార్ట్ అయినప్పటి నుంచి తెలియని వాళ్ళు చాలామంది అసలు పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం. అసలు 3,17,000-18,000 మెంబర్స్ ఊరికే చేసుకోరు కదా, వాళ్ళు నన్ను ఇష్టపడితేనే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. ఐ హ్యావ్ దాట్ మచ్ హ్యూజ్ ఫ్యామిలీ. నేను అడిగాను కదా, ఎవరినైనా చూసి ఇన్స్పిరేషన్ అయ్యి నువ్వు ఛానల్ పెట్టావా? నిన్ను చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ అవుతారు. ఎందుకంటే ఏమనుకుంటారు, ఇప్పుడు నేను కనిపించాలి, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఏదైనా అనుకుంటే నేను బాగున్నానా, నన్ను ఎవరైనా చూస్తారా అన్న ఫీలింగ్ ఉంటుంది. అసలు ఇలాంటి వాళ్ళు ఒకరు చేస్తున్నారంటే అప్పుడు ఓకే నేను చేయగలను. మన అవుట్ ఎలా ఉన్నది అన్నది కాదు, మన మనసు ఎలా ఉన్నది ముఖ్యం అనేది అసలు నువ్వు నిరూపించావనే చెప్పుకోవాలి. సో అసలు బాధపడకు, బ్యాడ్ కామెంట్స్ని అసలు పట్టించుకోకు, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి, ఇంకా మంచి మంచివి పెట్టాలి కూడా. సరేనా? ఓకేనా? ఇంకా ముందు ముందు ఏం చేయాలని కొత్త ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? కొత్త ప్లాన్స్ అయితే ఇప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక డైట్ ప్లాన్ అనేది చూస్ చేసుకున్నాను అనమాట. ఈ ఫిట్ వర్క్స్ అంటే నాకు అప్పుడే చెప్పాలి అని లేదు, అంటే నాకు వర్క్ అయింది, ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు అన్నప్పుడు ఆ వెయిట్ లాస్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మమ్మీ వాళ్ళకి ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. జూన్ వస్తుంది, మమ్మీకి కొంచెం వ్యవసాయం, ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. సో అట్లా పైన టెర్రస్ గార్డెన్ పెంచామన్నమాట, అది చూపిద్దాము అనేది ఇప్పుడు ప్లాన్ నెక్స్ట్ ఛానల్. ఓకే ఓకే. సో యూట్యూబ్ ఇంకా మంచిగా నేను డెవలప్ అయ్యి ఇంకా ఎక్కువ మంది నిన్ను ఫాలో చేసి మంచి ఇన్కమ్ వచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ప్లాన్స్ ఏంటి? నాకు మ్యామ్ ఫస్ట్ హ్యాజ్ ఐ టోల్డ్ నాకు కొంచెం డెప్ట్ ఉంది, అది తీసేసిన తర్వాత వెన్ వీఆర్ ఓకే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాము అని అనుకొని ఇంకా దేవుడు దయతో ఇంకా ఎక్కువ వస్తే నాకైతే అడాప్ట్ చేసుకోవాలి ఆర్ఫనేజ్ కిడ్స్ని కానీ, లేకపోతే ఎవరైనా చాలామంది ఇప్పుడు పల్లెటూర్లలో టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ లేక ఆగిపోతూ ఉంటారు కదా కిడ్స్, వాళ్ళకి ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనేదే నా కోరిక అనమాట. ఇప్పటికీ కూడా చాలామంది అంటారు హెల్ప్ చేయొచ్చు కదా అనేసి. మ్యామ్ నేను ఇప్పటికీ చాలామందికి హెల్ప్ చేసిన, నాకు తోచినంత వరకు. లైక్ ఇప్పుడు ఒక సోడా బండి దగ్గరికి వెళ్ళి సోడా తాగితే దానికన్నా ఎక్స్ట్రా మనీ వాళ్ళకి పంపడం, వాళ్ళ దాంట్లో స్మైల్ చూశాను, కానీ అవన్నీ నాకు ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టడం అంత కరెక్ట్ కాదు అని అనిపించింది. సో వెన్ ఎవర్ అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు కష్టపడుతున్నారు, దాన్ని ఎందుకు మనం తీసి ఆ చిన్న చిన్న హెల్పింగ్ ఎందుకు పెట్టాలి అనేసి నాకు అది కొంచెం, అంటే వాళ్ళు అడుగుతారు అక్క మీకు ఇంత మనీ వస్తుంది మీరే తింటారు, ఐ విల్ షేర్, కానీ అవన్నీ నేను సోషల్ మీడియాలో చేయట్లేదు. ఎందుకు చేయాలి మ్యామ్ అట్లాంటివి? ఒకవేళ మనం ఒక లైఫ్ సెట్ చేసాము అని అనుకున్నప్పుడు, ఇప్పుడు హర్ష సాయి గారు ఉన్నారు, ఒక లైఫ్ సెట్ చేసేస్తున్నారు, అట్లానే మనం కూడా చేస్తే అప్పుడు ఐ విల్ కమ్ అవుట్. అప్పటి వరకు రాదలుచుకోలే, అట్లాంటి చిన్న చిన్న హెల్ప్స్ టీజర్ టాక్స్ నుంచి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అది పెద్ద డ్రీమ్ అనమాట. లైక్ ఒక 10 అట్లీస్ట్ 10 మెంబర్స్ కన్నా లైఫ్ ఇవ్వాలి మన టీజే ఫ్యామిలీ టీజే ఫ్యామిలీ ఇంకా గ్రో అవ్వాలి. అలాగే అట్లనే వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలి, మెయిన్ ఎడ్యుకేషన్ పరంగా లైఫ్ సెటిల్ అయిపోవాలి మనం హెల్ప్ చేస్తే, అది నా మెయిన్ డ్రీమ్ అనమాట. తప్పకుండా
నీకు మంచి ఫాలోవర్స్ ఇంకా పెరిగి ఇన్కమ్ వచ్చి తప్పకుండా నువ్వు అనుకున్నది చేసి అప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి మళ్ళీ ఇంతమందిని అడాప్ట్ చేసుకుని చక్కగా చదివిస్తుంది మంచిగా వాళ్ళకి చదివిస్తుంది అందరినీ అప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తాం అప్పుడు మళ్ళీ రావాలి మేము. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నువ్వేమైనా సజెషన్స్ ఇస్తావా? నా సజెషన్ అయితే ఒకటే మ్యామ్, ఫస్ట్ ట్రై టు గెట్ అ న్యూ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏ కాన్సెప్ట్ ఉంటే అది తీసుకోండి. లేదు అంటే మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ మీద మీకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉందనుకోండి, యూ కంటిన్యూ విత్ దట్. అండ్ కెమెరా క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, ఈ 3 చూసుకొని ఇంకొకటి మెయిన్ థింగ్ యూట్యూబ్లో నేను చూసింది ఏంటంటే కన్సిస్టెన్సీ. మీరు ఖచ్చితంగా డైలీ ఒక వీడియో అయినా షార్ట్ వీడియో అయినా అట్లీస్ట్ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ గోనా పుష్ యువర్ వీడియోస్. ఒక్కసారి యూట్యూబ్ నుంచి పుష్ దొరికింది అనుకోండి, ఆటోమేటిక్గా వ్యూవర్స్కి కంటెంట్ నచ్చి లైక్స్ కొట్టారా ఇంకా మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. కానీ అంత ఫాస్ట్గా యూట్యూబ్ కూడా రికమెండ్ చేయదు అనమాట. సో మీరు కంటిన్యూస్గా ఉండాలి. ఈవెన్ పెద్ద పెద్ద ఛానల్స్ అయ్యాక 1 lakh 2 lakhs అయినాక కూడా ఇఫ్ యూ స్టాప్ వీడియో అప్లోడింగ్ యూట్యూబ్ గోనా నాట్ రికమెండ్ అనమాట. మా ఛానల్లో కూడా ఇంకా అయ్యింది అలాగా. అంటే ఒక 2 days స్టాప్ చేస్తే నెక్స్ట్ డేకి వ్యూస్ రాలేదు. సో అట్లా అనమాట. సో కంటిన్యూస్గా మనం పెడుతూ ఉంటేనే కన్సిస్టెంట్. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ కన్నా 2 days దొరుకుతుందేమో వీక్ ఆఫ్, కానీ మాకైతే 365 days ఇదే చేస్తూనే ఉండాలి. 4 videos మ్యామ్, 4 videos అంటే అంత అది కాదు కదా, మనం ఏ కాన్సెప్ట్ ముందే ప్రిపేర్ చేసుకోవాలి. సో అట్లా వీఆర్ ట్రయింగ్ అనమాట. మెయిన్ ఇన్స్టాంట్ ఫుడ్స్ మా ఛానల్లో అయితే. సో చాలామందికి తెలీదు అవి, కానీ దాని త్రూ నెగిటివ్గా ఉన్నారు, పాజిటివ్గా ఉన్నారు. నెగిటివ్ వాళ్ళకైతే ఏంటంటే ఎందుకు అలాంటి ఇన్స్టాంట్ ఫుడ్స్ని రికమెండ్ చేస్తారు అంటే అవి కాంట్ బట్ సిచ్యువేషన్లో, అంటే ఎక్కడికైనా బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పుడు ఇది కాదు ఈ బ్రాండ్ వాడండి అని చెప్తున్నాం, కానీ అవే కంటిన్యూస్గా తినమని చెప్పట్లేదు కదా. సో అట్లా మ్యామ్, న్యూ క్రియేటర్స్కి కూడా అదే కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ యూట్యూబ్. కానీ లక్షలు వస్తాయని మాత్రం అనుకోవద్దు. మనం ఎంత హార్డ్ వర్క్ పెడితే అంత మనీ అయితే ఖచ్చితంగా జనరేట్ అవుతుంది యూట్యూబ్ నుంచి. సో నేను చూసాను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది డాన్స్ వీడియో కదా, నాకోసం ఇప్పుడు డాన్స్ చేయాలి. ష్యూర్ మ్యామ్, తప్పకుండా కదా. ఒకసారి ఇప్పుడు జీవిత డాన్స్ వేస్తుంది లైవ్లో, మనం డాన్స్ చూద్దాం. నాకైతే చాలా ఆతృతగా ఉంది. అంత వెయిట్ ఉన్న నార్మల్గా చెప్తున్నా, ఎవరైనా స్లిమ్గా ఉన్న వాళ్ళు బాడీ బాగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది డాన్స్ వేయడానికి అనుకుంటాం. ఇంత వెయిట్లో కూడా అంత ఎనర్జీగా డాన్స్ చేసిందంటే ఇప్పుడు ఎలా చేస్తుంది? అంటే ఇంత వెయిట్ ఉన్నప్పుడు డాన్స్ ఎట్లా చేస్తాం అనుకున్నా చాలా 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 బాగా చేసింది. నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎనర్జెటిక్గా చేసావు. ఆయాసం వస్తుందా? లేదు. ఓకే, చాలా బాగా డాన్స్ చేసింది. సో ఎవరైతే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో సపోర్ట్ చేయండి, గుడ్ కామెంట్స్ పెట్టండి. ఎంత మంచి డాన్స్ చేసింది. ఓన్లీ ఫుడ్ వీడియోస్ అంటున్నారు, తను మొత్తం తినట్లేదంట, పాపం చాలా బాధపడ్డారు. మొత్తం నేను తినట్లేదని. అండ్ ఇప్పుడు ఈ ఏదైతే వ్లాగ్స్ చేస్తున్నారో, ఫుడ్ వీడియోస్ చేస్తున్నారో, తను బ్యాక్ సైడ్ ఉండి వర్క్ అంతా చేసేది టోనీ. ఒకసారి టోనీ కూడా మనతో పాటు ఉన్నాడు, ఒకసారి వస్తాడు. కమ్ టోనీ. టోనీ అయితే చాలా సిగ్గంట, కెమెరా ఫియర్ ఉందంట, సో అందుకోసం రావట్లేదు. సో చెప్పు, ఎలా ఉంటుంది వర్క్ చేయడం జీవితాతో? అంత కష్టమే అనిపించదు మ్యామ్. సో జోవియల్గా ఉంటుందా? ఓకే, బాండింగ్ ఎలా ఉంది? అంటే కొన్ని షార్ట్స్లో ఎంబండే వేసేస్తుంది, నేను చెప్పినప్పుడు చేయదు. విసిగిస్తాడా బాగా? నేను చెప్పినప్పుడు ఇప్పుడు యాక్షన్ అంటాను కదా, యాక్షన్ అన్నప్పుడు తినాలి. లేదు మ్యామ్, అంటే చాలా విసిగిస్తాడు అనమాట. అవునా? నీ మీద చెప్తున్నాడు. అసలు రమ్మగానే వచ్చాడు, బాగా విసిగినమన్నప్పుడు తినదు అని నీ మీదే చెప్పేస్తున్నాడు. ఇప్పుడు
ఏదైనా కెమెరా టేకింగ్ ఉన్నప్పుడు మ్యామ్ యాక్షన్ అని చెప్తాను కదా, ఇప్పుడు ఆ సీక్వెన్స్ అయ్యేది, ఆ సీన్ అయ్యేది. సో నేను ఇప్పుడు కెమెరా ఇట్లా పెట్టుకుంటాను కదా ఇప్పుడు మాల్ ఎక్కడైనా ఇట్లా, అప్పుడు ఏమన్నా చేసాను, నేను ప్లే కూడా చేయను, రికార్డ్ కూడా చేయను. సో అట్లా ఇంకా ఆంటీ అంకుల్ని అయితే ఇంకా ఎంకరేజ్ చేస్తాను. సో అంటే ఫస్ట్లో షై ఫీల్ ఉండే. ఎంకరేజ్ చేస్తావా? ఆంటీ నాకు ఇప్పుడే చెప్పారు అరుస్తాడమ్మా బాగా మా మీద అని. అంటే చూసారు కదా కెమెరా ఉందని టోనీ ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు. మేబీ తను అలా ఉన్నందుకే ఛానల్ ఇంత గ్రో అయిందేమో మ్యామ్. అంటే చాలా మంది కమెంట్ చేసేది ఏంటంటే అంత స్మూత్గా వీడియోస్ వస్తున్నాయి, అంత పర్ఫెక్ట్గా, అంటే రీజన్ పర్ఫెక్షన్ కావాలి. మీ ఛానల్ ఇంత మంచిగా సక్సెస్ అవ్వడానికి రీజన్. ఓకే టోనీ, ఆల్ ది బెస్ట్. మీ ఛానల్ ఇంకా మంచిగా 1 మిలియన్ వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపున. సో ఇంకా మంచి వ్లాగ్స్ చేయండి, మంచి ఏదైనా కంటెంట్ మంచిగా ఉన్నది కూడా చేయండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో టీజే టాక్స్ జీవిత అండ్ టోనీ. ఒకసారి సపోర్ట్ చేయండి, ఈ ఛానల్ కూడా మంచి మంచి కంటెంట్తో ఇంకా మీ ముందుకు వస్తారు. అండ్ బ్యాడ్ కామెంట్స్ ఎవరైతే పెడుతున్నారో సో పెట్టకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి తను కూడా. అండ్ అంతే, ఈరోజు వీడియో ఇది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.